హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే వెజ్ పిజ్జా, ఈస్ట్, ఓవెన్ లేకుండా ఇంట్లోనే చేసుకునే సింపుల్ ప్రాసెస్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మీరు ఫస్ట్ టైమ్ చేసినా కూడా పిజ్జా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ పిజ్జా బేస్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్‌లోకి 2 కప్స్ వరకు మైదా వేసుకోండి. మైదా వద్దనుకుంటే ఆ ప్లేస్‌లో మీరు గోధుమ పిండైనా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. మనం ఇందులో ఈస్ట్ వేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అయితే వేసి తీరాలండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్లేవర్‌లెస్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్‌లో మీరు మెల్ట్ చేసుకున్న బటర్‌నైనా వేసి కలుపుకోవచ్చు. పిండంతటిని కూడా ఆయిల్‌తో బాగా కలిసేలాగా వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలపాలి. అలాగే పిండి తీసుకునేటప్పుడు అణిచిపెట్టి తీసుకోకుండా, అలాగని ఎక్స్‌ట్రా తీసుకోకుండా తలకొట్టి పిండి కప్పుకు సరిగ్గా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని బాగా కలపాలి. మనకి పిండొచ్చేసి మరీ సాఫ్ట్‌గా చపాతీ పిండిలాగా కాకుండా ఈ విధంగా స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేతులకి పిండి లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్నాక, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కాస్త పొడి పిండిని జల్లుకొని, మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని ప్లేస్ చేసుకొని, ఈ పిండి ముద్ద పైన కొద్దిగా ఫ్లోర్‌ని డస్ట్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండి ముద్దని కనీసం ఒక 15 నిమిషాల పాటైనా బాగా మెదాయిస్తూ కలపాలి. ఈ స్టెప్ అయితే పిజ్జా బేస్ ప్రిపేర్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ పిండిని మనం కనీసం 15 నిమిషాల పాటైనా బాగా నీట్ చేసుకోవాలి. పిజ్జా బేస్ పిండిని కరెక్ట్‌గా కలిపామని ఎప్పుడు తెలుస్తుందంటే, పిండి కలిపేటప్పుడు ఇంక మన చేతికి స్టిక్ అవ్వకుండా ఉండాలి. సో, అంత సాఫ్ట్‌గా అయితే మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఈలోపు పిజ్జా ట్రే తీసుకొని, దానికి కాస్త ఆయిల్‌నైతే గ్రీస్ చేసుకోండి. ఈ పిజ్జా ట్రే వచ్చేసి కార్బన్ స్టీల్ మెటీరియల్ అండి. ఇది మీషో నుంచి కొన్నాను. దీన్ని గురించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. మీ ఎవరికైనా ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఒక బటర్ పేపర్‌ని కూడా ప్లేస్ చేసుకొని గ్రీస్ చేసి కాస్త లైట్‌గా ఫ్లోర్‌నైతే డస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేతి వేళ్ళతో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిడిల్‌లో ఉన్న పార్ట్‌ని సన్నగా, అలాగే చుట్టూ ఎడ్జెస్‌ని మాత్రం కాస్త మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ పైన ఫోర్క్‌తో ఈ విధంగా హోల్స్‌నైతే పెట్టాలి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా సాస్‌నైతే స్ప్రెడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే ఆల్రెడీ మన ఛానల్‌లో టమాటో కెచప్‌తో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా పిజ్జా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. సో, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. పిజ్జా సాస్‌కి బదులు మీరింకా షెజ్వాన్ సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పిజ్జా అంచులకి కరిగించిన బటర్‌ని అప్లై చేసుకోండి. అలాగే పిజ్జా మధ్యలో చీజ్ వేసుకోండి. నేనైతే చీజ్ కాస్త తక్కువే వేస్తున్నాను. చీజ్ ఇష్టం ఉంటే కాస్త ఎక్కువే వేసుకోండి. దీనిపైన టాపింగ్ కోసం నేను బెల్ పెప్పర్స్, ఆనియన్స్ అలాగే ఆలివ్స్ వాడాను. ఇంకా మీరు కావాలనుకుంటే మష్రూమ్స్, పన్నీర్, క్యారెట్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, దీనిపైన కాస్త ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిక్స్డ్ హెర్బ్స్‌ని నేను స్ప్రింకిల్ చేశాను. ఇప్పుడు మనకి పిజ్జా అయితే రెడీ అయింది కదా! పిజ్జాని బేక్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాక, ఈ పిజ్జా ట్రేని అందులోకి ప్లేస్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ అంచులకి కాస్త మెల్ట్ చేసిన బటర్‌ని అప్లై చేసుకోండి. నేనిక్కడ డబుల్ లేయర్ పిజ్జాలా చేస్తున్నాను. సో, అందుకే ఫస్ట్ లేయర్‌లో కాస్త తక్కువగా వేశాను చీజు. సెకండ్ లేయర్ వచ్చేసరికి తురిమేసిన చీజ్ వేశానండి. సో, తర్వాత దానిపైన టాపింగ్ చేసుకొని సేమ్ ఇందాకటిలాగే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అలాగే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చండి. నేను కొద్దిగా తక్కువగానే వేశాను. పిజ్జా బేక్ అయిన తర్వాత బయటికి తీసి జస్ట్ ఒక్క నిమిషం పాటు పక్కన ఉంచి,
ఆ తర్వాత బటర్ పేపర్‌ని సెపరేట్ చేసుకొని, పిజ్జా కట్టర్‌తో పీసెస్ లాగా కట్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండీ! ఈస్ట్, ఓవెన్ లేకపోయినా మనం బయట కొన్నట్టే వచ్చే టేస్ట్‌తో వెజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.